హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఈరోజు నేను వీడియోలో హోమ్ మేడ్ బాత్ పౌడర్ని తయారు చేద్దాము అని నా దగ్గర అంటే ప్రస్తుతం నాకు ఇంట్లో అవైలబుల్గా ఉన్న వాటితోనే నేను తయారు చేసుకుంటున్నాను. మిగతా వేరే వేరే కూడా కలపొచ్చు, కానీ ప్రస్తుతం నా దగ్గర ఉన్న వాటితో మాత్రం తయారు చేస్తున్నాను. ఫస్ట్ బియ్యం అనమాట. నేను ఈ కప్పు మెజర్గా తీసుకున్నాను ఈ బియ్యము. తర్వాత నా దగ్గర కందిపప్పు, పెసరపప్పు, శనగపిండి అవి ఉన్నాయన్నమాట. అవన్నీ నేను ఈ బౌల్లో వేసుకొని పౌడర్ చేసుకుంటాను అనమాట. మీరు కూడా చూసేసేయండి. నేనైతే ఈ కప్తో నేను మెజర్ తీసుకుంటున్నాను. బియ్యం, కందిపప్పు, ఎర్రకందిపప్పు బెటర్. ఆ తర్వాత పెసలు, పచ్చ పెసరపప్పు ఉంటుంది కదా, అది బెటర్ అనమాట. నా దగ్గర ఇంట్లో ఇదే ఉంది. కొంచెం తక్కువలో తీసుకుంటున్నాను అనమాట కందిపప్పు, పెసరపప్పు. ఆ తర్వాత బాదం కూడా మంచిదే కదా. ఈ బాదం అన్నవి కొంచెం తీసుకుంటున్నాను, ఒక 10 పీసెస్. అండ్ శనగపిండి తీసుకుంటాను. శనగపిండి, తర్వాత పసుపు కొమ్ములైతే ఇంకా మంచిది. ఒక 2 తీసుకొని పసుపు కొమ్ములు వేసుకోవచ్చు. ప్రస్తుతం నాకు ఇంట్లో ఇవే ఉన్నాయని చెప్తున్నాను కదా, అందుకని చెప్పేసి నేను ఈ పసుపు వాడుతున్నాను. హెర్బల్ పసుపు ఉంటాయి కదా, అది కూడా చాలా బెటర్ అనమాట. ఒకవేళ పసుపు పొడి దొరికితే అది వాడుకోవచ్చు. అండ్ తర్వాత మెంతులు 1 స్పూన్ ఆర్ 2 స్పూన్లు తీసుకోవచ్చు. మెంతులు ఇవన్నీ కలిపి మనం పౌడర్ చేసుకొని పెట్టుకోవడమే బాత్ పౌడర్ అనమాట. ఇవన్నీ నేను ఇప్పుడు గ్రైండ్ చేసి మీకు చూపిస్తాను. ఇదిగోండి, గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి మన ఇంట్లో వస్తువులు, ఈజీగా అందరి ఇళ్ళల్లో ప్రతి ఇంట్లో ఉంటాయి కదా అవి, వాటన్నిటిని యూస్ చేసుకొని అప్పటికప్పుడు తయారు చేసుకునేటటువంటి బాత్ పౌడర్ అనమాట. చూడండి ఎంత వచ్చిందో. నేను చెప్పిన క్వాంటిటీకి దాదాపు ఇది మనకి ఒక 2 వీక్స్ వరకు వస్తుంది. తర్వాత మళ్ళీ ప్రిపేర్ చేసుకోవచ్చు. అప్పటికప్పుడు ఫ్రెష్గా తయారు చేసుకున్నా కూడా మనకి యూజ్ ఉంటుంది అనమాట. వీటిని మనము ఏదైనా సరే ఒక కంటైనర్లో దాచిపెట్టుకొని మనం యూజ్ చేసుకుంటా ఉంటే బెటరు. ఇప్పుడు దీన్ని నేను ఎట్లా యూజ్ చేస్తానన్నది నా హ్యాండ్కి నేను అప్లై చేసి చూపిస్తాను మీకు. ఇలా ఫస్ట్ నేను 1 స్పూన్ వేసుకొని చూపిస్తాను. మామూలుగా మనకి 3-4 స్పూన్స్ సరిపోతాయి కదా. ఇట్లా 1 స్పూన్ అట్లా వేసుకొని కొంచెం లైట్గా వాటర్ మిక్స్ చేసి మనం మామూలుగా చిన్నప్పుడు పసుపు, పెరుగు ఇవన్నీ మనము శనగపిండి, నిమ్మకాయ ఇవి ఫేస్కి అందరు అప్లై చేసుకొని ఉంటారు. అట్లానే అనమాట ఇది మనకి సున్నిపిండి స్నానం చేయడానికి చక్కగా మనకి హెల్త్ ఇష్యూస్ అంటే స్కిన్కి సంబంధించినటువంటి ఏ ఇష్యూస్ ఉన్నా కూడా చక్కగా తగ్గిపోతాయి అన్నమాట. అటువంటి ఏమీ అవ్వవు. స్కిన్ కూడా చాలా బ్రైట్ అవుతుంది. ఇదిగోండి, ఇలా పేస్ట్ చేసుకొని మన హ్యాండ్కి అప్లై చేసుకోవడమే. ఇట్లా హ్యాండ్కి అప్లై చేసుకోవాలి. నాకు ఒక్క నిమిషం చూపిస్తాను మీకు.
ఇందండి ఇట్లా అప్లై చేసుకొని ఎంత బ్రైట్ వస్తుందంటే మన డెడ్ స్కిన్స్ అవన్నీ మొత్తం పోతాయి అన్నమాట. కెమికల్కి సంబంధించినటువంటి సోప్స్ అవి వాడడం కన్నా ఇలా మనము ఇంట్లో తయారు చేసుకున్న వాటితోనే యూజ్ చేసుకోవడం చాలా బెటరు. ఇట్లా మనం కొంచెం మసాజ్ లాగా చేసుకుని మనము వాష్ చేసేసుకోవడమే. డిఫరెన్స్ అన్నది మీకు ముందే కనిపిస్తుంది. కాస్ట్ కూడా అంత ఎక్కువ అవ్వదు కదా, మనం మామూలుగా సరుకులు తెచ్చుకుంటాము వాటితో. ఇట్లా పెట్టేసుకొని మనం ఇది కొంచెం గరుకుగానే చేసుకోవచ్చు. చిన్నపిల్లలకు కూడా వాడే పని అయితే ఇంకా స్మూత్గా చేసుకోవచ్చు. పెద్దవాళ్ళకైతే కొంచెం గరుకుగా ఉన్నా కూడా బెటరే అనమాట, ఎవరైనా యూస్ చేసుకోవచ్చు. ఇట్లా పెట్టేసుకొని హ్యాండ్ వాష్ చేసేసుకోవడమే. నేను హ్యాండ్ వాష్ చేసి మీకు చూపిస్తాను డిఫరెన్స్ అన్నది. ఇదిగోండి ఒకసారి చూడండి హ్యాండ్ ఎట్లాగా బ్రైట్గా ఎట్లా అయిందో. ఇంతకు ముందు కన్నా ఇప్పుడు నాకు బ్రైట్గా అయింది. ఇట్లా రోజు రోజుకి వాడుతూ ఉంటే మాత్రము మంచి బ్రైట్నెస్ వస్తుంది అనమాట. మనం ఇందులో ఇంకా రోజ్ ఫ్లవర్స్ కానీ మందారం ఆకులు అవి పౌడర్స్ దొరికినా, లేకపోతే వాటిని మనం ఎండబెట్టుకొని పౌడర్ చేసుకొని వాటిలో మిక్స్ చేసుకొని అయినా సరే వాడచ్చు. అది ఇదన్నమాట వీడియో. మీకు వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.